చూడబోయేది ఏంటంటే దివ్యాంగులకి నార్మల్గా మనుషులు మనము ఎలాంటి హెల్ప్ చేయాలి అనేది మనం చూసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాన్ని సరదాగా యాక్టివిటీగా చేద్దాం. ఒకవేళ ధనుష్ అనే అబ్బాయికి కాలు ఇంజరీ అయ్యి కాలు కనుక సరిగ్గా నడవలేకపోతే తనకి మనం ఎలాంటి సహాయం చేస్తామనేది రామ్ చూపిస్తాడు. ఓకే, స్టార్ట్ చేయండి. మనం సాధారణంగా కళ్ళు మూసుకున్నప్పుడు మనకు చుట్టూ ఉన్న ఏమీ కనబడవు కదా. ఒకసారి ట్రై చేయండి. కళ్ళు మూసుకుని మనకు ఏమైనా కనబడుతున్నాయా? కనబడట్లేదు కదా. అలాగే మరి కంటి చూపు లేని వాళ్ళకి ఏమీ కనబడదు కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు శ్రీతేజ్కి సాత్విక్ హెల్ప్ చేస్తాడనమాట. వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు మనం కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళకి కంటి చూపు లేని వాళ్ళకి చూసాం. ఇప్పుడు చేతులు లేని వాళ్ళు మరి ఆహారాన్ని తినలేరు కదా, అవునా? వాళ్ళకి మనం ఎలాంటి సహాయం చేస్తామనేది యజ్ఞ, అలీనా చూపిస్తారు. వెరీ గుడ్. సరే, ఇందాకటి వరకు మనం 3 యాక్షన్స్ చూసాము. 4వ యాక్షన్ ఏంటంటే డెఫ్ అండ్ డమ్, అంటే పుట్టు మూగ చెవిటి వాళ్ళకి ఏం మాట్లాడినా వినపడదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. సో ఇప్పుడు వాళ్ళకి కొంతమంది హెల్పర్స్ ఉంటారనమాట. అలాంటి హెల్పే సాహిత్. ఓకే రామ్, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. సాహిత్ ఏం చెప్తున్నాడు? అని అడుగుతున్నాడా? ఓకే, వెరీ గుడ్.